100 కిలోమీటర్లు 15 డేస్ మొత్తం ఏది ఈ బెంగళూరు హైవేనని ఇప్పటివరకు మీరు కొని పెట్టిన వాళ్ళు అంటే కస్టమర్స్ వాళ్ళ హ్యాపీనెస్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే చాలా రెట్లు వాళ్ళు చాలా హ్యాపీ అనిపించిందండి. నేను అమ్మాను లిటరల్లీ మీరు 99,000 లాభపడ్డారు అండ్ కొన్న వాళ్ళు కూడా నాకు తెలిసి మీకన్నా ఎక్కువ లాభపడ్డారు. 99,000కి 100 గజాల ప్లాట్ అమ్మామండి. ఇవాళ ఆ లొకేషన్స్ హెచ్ఎండిఏలోకి వచ్చినాయి. బెంగళూరు హైవేకి విత్ ఇన్ ద 7-8 కిలోమీటర్స్ ఉంటాయి డిస్టెన్స్. అసలు 1,000 రూపాయలు కొన్నారు. అసలు ఎంత హ్యాపీ అంటే 12 నుంచి 14,000 ఆ లొకేషన్ నడుస్తుంది. 10 టైమ్స్ అండి. ఇయర్లీ వన్స్ పెరిగింది. రేపు వాళ్ళకి అది ₹1,00,000 అమ్మితే 1 lakh అమ్మితే 10 years బట్టనివ్వండి ఎన్ని టైమ్స్ పెరిగినట్టు. అసలు ఎక్కడ పెడితే అంత డబ్బు వస్తుందండి. రైట్ మేడం, 15 డేస్ నుంచి ఒకే లొకేషన్ సెలెక్ట్ చేసుకొని సో అక్కడే నమ్ముకొని పనిచేస్తున్నారు. సో మీరు కాస్త లాభపడ్డారు. అలా అని చెప్పి కస్టమర్స్ కూడా చాలా వరకు 3 కాదు 4 కూడా లాభపడ్డ వాళ్ళు ఉన్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. అంటే 2026 ఇప్పుడు ఒక కన్ఫ్యూజ్ వాతావరణం నడుస్తుంది. బెంగళూరు హైవే అయితే డిమాండ్ అయితే తగ్గలేదు. ఇప్పుడు బెంగళూరు హైవే వైపు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అక్కడ అంటే మీరు ఏం చెప్తారు? ఫ్యూచర్ చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. సిటీకి నియర్ బై, చుట్టుపక్కల ఇండస్ట్రియల్ కారిడార్స్, ఆక్యుపెన్సీ బాగా పెరుగుతుంది. అన్ని స్థాయిల వాళ్ళకి అవకాశం ఉంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే కొని పెడితే రీసేల్ ఉండదు అనేది కాదు. హైవే బిట్ల దగ్గర నుంచి అప్ టు 10 kilometers వరకు. నేను ఒక 20 years చిన్న బాబు లేకపోతే పాప వాళ్ళ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నానంటే లోపలికి వెళ్తే ఎక్కువ స్థలం తీసుకోవచ్చు, లేదా తక్కువ రేట్లో తక్కువ చిన్న బిట్ అయినా తీసుకోవచ్చు. అంటే మినిమం రేట్స్ అండి. మినిమం 10,000, 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది. హైవేకి వచ్చేసరికి 25,000 వరకు ఉన్నాయి. క్లియర్ అప్రూవల్స్, క్లియర్ రేరా ప్రకారం ఆల్ ఎమ్యూనిటీస్ డెవలప్మెంట్స్ తోటి ఇస్తున్నారు. ఎవరు పెట్టినా కూడా అట్లీస్ట్ నెక్స్ట్ 10 yearsలో మినిమం 4 times నుంచి ఎక్కువ పెరగడానికి స్కోప్ ఉంది. ఇప్పటికీ రీజనబుల్ ప్రైస్లో బెంగళూరు హైవేలో కొంచెం టాప్ 5 లొకేషన్స్ ఏమున్నాయి బెంగళూరు హైవేలో మనకి ఇప్పటికీ మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కానీ ఓ రీజనబుల్ ప్రైస్, ఈ ప్రైస్లో కానీ మనం తీసుకుంటే ఓ 2-3 years తర్వాత మంచి అప్రిషియేషన్ వస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? 5 లొకేషన్. రాయికల్ లొకేషన్ బాగుంటుందండి. టోల్ గేట్ దగ్గర హైవే నుంచి 20,000 స్టార్ట్ అవుతుంది. 25,000, 20,000 మధ్యలో స్టార్ట్ అయ్యి అప్ టు 10 kilometers వరకు కూడా మనకు 10,000, 12,000 వరకు నడుస్తుంది. అదొక లొకేషన్, మంచి లొకేషన్, నియర్ బై అవుతుంది షాద్నగర్కి మనకి. దాని తర్వాత వచ్చేసి బూర్గుల బాగుంది. బూర్గుల రైల్వే స్టేషన్ ఉంది అక్కడ అవైలబుల్. మంచి చౌరస్తా ఒకటి ఏర్పాటైంది. చుట్టుపక్కల డెవలప్మెంట్స్, రోడ్స్ కానివ్వండి, కనెక్టివిటీస్ బాగున్నాయి. మంచి లొకేషన్ అనమాట. ప్లస్ ఇప్పుడు వచ్చే రీజనల్ ఇంకోటి లోపల పక్కన లొకేషన్. ఇవి 2 కూడా లోపల పక్కన లొకేషన్స్. అప్ టు 10,000 నుంచి 25,000 వరకు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఇవి లేవండి. రోడ్ సైడ్ అమ్మడానికి లేదు. ఎక్కడికో 10 kilometers లోపలికి వెళ్ళి అమ్మాము మేము ₹1,000, 8 kilometers లోపలికి వెళ్ళి అమ్మాము. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు లిక్విడిటీ రెడీ టు కస్టమర్ పాకెట్ పర్పస్. నేను 1-2 years వెయిట్ చేస్తానంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. 40 లక్షలు, 50 లక్షలు పెట్టుకోవాలి. మీకు ఎంత కొంత కలిసి వస్తుంది. 2-3 years అయితే డబల్ అవుతుంది. అట్లనే అప్ టు ఇంకొంచెం లోపలికి వెళ్తే 16, 17, 14, 12 వరకు కూడా నడుస్తుంది. ఈ 2 లొకేషన్ లోపలికి వస్తున్నాయి. తర్వాత వచ్చేసి బాలనగర్ బయట పక్కన వస్తుంది. బాలనగర్ బయట పక్కన వస్తుంది. అది కూడా మంచి లొకేషను, మంచి రిటర్న్స్. ఎందుకంటే ఇండస్ట్రియల్ కారిడారు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అవి బాగున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఇండస్ట్రీస్ అన్నీ కూడా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అవిటికి డెవలప్మెంట్ చేస్తున్నాడు. కాబట్టి మెయిన్ కనెక్టివిటీ, ఐటీ కానీ ఇండస్ట్రీస్ కానీ మనకు దగ్గర ఒక మంచి మున్సిపాలిటీ లేకపోతే మంచి ఏమంటారు పాపులేషన్ ఏరియా ఏముంది, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ప్రైస్ కాస్త తగ్గింది అంటున్నారు. ప్రైస్ పర్టికులర్గా అయితే తగ్గలేదండి. రోలింగ్ నడుస్తుంది. అయితే స్పెషల్గా మా వెంచర్స్లో ఏంటంటే మేము 19 సంవత్సరాల నుంచి కంపెనీ షాద్నగర్లో లొకేటెడ్లో ఉంది. కాబట్టి దాదాపు ఆ ఏరియాలోనే ఒక 150 ప్రాజెక్టులు మేము కంప్లీట్ చేస్తుంటాం. 150 ప్రాజెక్టులు ఆ ఏరియాలోనే కంప్లీట్ చేస్తుంటాము. అయితే ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే పాత వాటిలలో ఒక్కొక్క వెంచరు కంప్లీట్ కాకుండానే కొత్త వెంచర్స్ వస్తుంటే జంప్ అయితే వెళ్ళిపోయినాం మేము. జంప్ అయితే వెళ్ళిపోయినప్పుడు సేల్స్ లేనప్పుడు షట్ డౌన్ చేశారు అన్నట్టు. పాత వెంచర్ షట్ డౌన్ చేసుకుంటే కొత్తగా ఓపెన్ చేసుకుంటే వెళ్ళిపోయారు. అట్లా ఇప్పుడు ఏవైతే పాత వెంచర్స్ ఉన్నాయో క్లియర్ టైటిల్ ఉంటుంది, అప్రూవల్ ఉన్న లేఅవుట్సే. రేరా ఒకట్లేదు కానీ డిటీసీ అప్రూవల్ ఉన్న లేఅవుట్లే
డెవలప్మెంట్స్ పరంగా అప్పుడు డిటిసిపి ప్రకారం ఏం డెవలప్మెంట్స్ ఉంటాయి, గ్రోత్ ఏరియా, మంచి లొకేషను, గ్రోత్ ఏరియాలు, తక్కువ రేట్లలో. అంటే ఇప్పుడుండే అప్రూవల్ కాస్ట్ కానివ్వండి, మనకి రోడ్స్ ఇటుకి తీసేసిన ల్యాండ్ కాస్ట్ కానీ ఇవన్నీ యాడ్ చేయకోకుండా, అప్పటికి ఎందుకంటే కంపెనీ చాలా తక్కువలో కొన్నారు, వాళ్ళకి ఇవన్నీ యాడ్ చేసుకోకుండా కూడా ప్రాఫిట్లోనే ఉంటున్నారు. కాబట్టి ఇటువంటి ప్లాట్స్ ఒక 2000 ప్లాట్లు మా దాంట్లో రిలీజ్ అయినాయి. చాలా హ్యాపీ. ఆల్రెడీ తీసుకునే కస్టమర్సే మళ్ళీ రిపీటెడ్గా తీసుకుంటున్నారు ఆ లొకేషన్లో. మనకి తక్కువ ప్రైస్లో 10,000, 12,000, 14,000 హైవేకి నియర్ బై బిట్లు లాంచ్ అయినాయండి. స్పెషాలిటీ ఒకటి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ని బట్టి మాకు రిలీజ్ చేశారు. ప్రజెంట్ అయితే బెంగళూరు హైవేకి అయితే ఎటువంటి డోకా లేదు, ఎటువంటి డోకా లేదండి. బుల్లెట్ ట్రైన్స్ అటే, ఎయిర్పోర్ట్ అటే, మళ్ళీ మన అన్ని హైవేస్లలో బెంగళూరు హైవేకి ఐటీకి సంబంధించిన రిలేటెడ్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, అన్ని విధాలుగా బాగున్న లొకేషన్. సిటీకి నియర్ బై. బెంగళూరు హైవే గురించి కంప్లీట్ డీటెయిల్స్గా చాలా మంది అడుగుతున్నారు. సో మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి? ఇక్కడ ఇంటర్వ్యూలో కాకుండా పర్సనల్గా ఎవరైనా ఫోన్ చేసినా కానీ మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? హ్యాపీగా అండి. ఎవరైనా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. కానీ క్లియర్గా మీకు ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచన ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషను, రేట్లు, అప్రూవల్స్ ఏముంటాయో అన్నిట్లలో నేను సపోర్ట్ చేయగలుగుతాను. మంచి ప్లాట్స్ ఇప్పించగలుగుతాను. ఇప్పటి వరకు మేము ఇప్పించిన వాళ్ళందరూ చాలా గ్రోత్, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడూ కాంట్రాక్ట్లో ఉంటాము. ఇవాళ సేల్ చేసాం కదా పక్కకు జరగడం ఉండదు. నేను 10 years నాడు ఇప్పించిన కస్టమర్ కూడా ఈరోజు ఏం రేట్ ఉంది, అక్కడ ఏం డెవలప్మెంట్ వస్తున్నాయి అప్డేట్ చేస్తూ ఉంటాము. అది మెయిన్ స్పెషల్. కాబట్టి తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. అందరికీ ప్లాట్స్ కావాలండి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేయగలిగింది మన కన్సర్న్ లేకుండా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్సే. ఆ ఇన్వెస్ట్మెంట్లలో బెస్ట్ లొకేషన్ బెంగళూరు హైవే. కాబట్టి మీకు నేను ఆ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే నేను తీసుకుందాం అనుకున్నప్పుడు నాకు అప్పుడు ఇన్ఫర్మేషన్ దొరకలేదు, నేను లాస్ అయ్యానని ఫీల్ అవుతాను. మరి అట్లా మీరు తీసుకుందాం అనుకున్నప్పుడు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే హ్యాపీ కదా. మరి అందుకోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నా నంబర్ ఇస్తున్నాను, 8099725262. నా నంబర్ వచ్చేసి 8099725262 అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వాల్యుబుల్ టైం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.